సినిమా సూపర్ అమ్మా, తిరగలేదు. అసలు ఏ స్టారు లేకుండా, ఎవ్వరు తెలిసిన మొహం లేకుండా రియల్లీ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడు. బ్యూటిఫుల్ సినిమా, నిజంగా రేవ్, సూపర్ రేవ్, సూపర్. ప్రతి సన్నివేశం బాగుంది. మేళ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూస్తారు, తప్పనిసరి చూడండి. ఆల్ ది బెస్ట్. నిండుగా మెండుగా చాలా చక్కగా ఉందండి. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చక్కగా అలరారించగలదని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూడదగిన సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవ్ మూవీ ఇప్పుడే చూసేసి వచ్చాను అనమాట. ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని నేను అసలు అనుకో. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు ఈ మూవీకి, అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అయితే కనుక నాకైతే ఇంకా క్లైమాక్స్ కానీ ఆ స్టార్టింగ్ సీన్ కానీ, ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అంటే బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే కనుక ఒక ఎగ్జైట్మెంట్తో అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సూపర్ అనమాట సినిమా అయితే కనుక. ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక కొత్త వాళ్ళే అని కాకుండా ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా నటించడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. రేవు సినిమా చూశాను ఇప్పుడే. అంటే మన వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది అంటే కొత్త వాళ్ళతోటి, కొత్త డైరెక్టరు ఏదో బాగానే తీసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి మై గాడ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు, డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎక్కడ పక్కళ్ళతో కూడా మాట్లాడిన ఛాన్స్ ఉండదు, అసలు అంత బాగా ఉంది. సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, పక్కన వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా బాగా తీశారు.